యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలు అనే అంశం 43వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యూదా దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే మత్తాతియా అనే యాజకుడండి. ఈ యాజకుడిని మనము మక్కబీల మొదటి మక్కబీల గ్రంథంలో చూస్తామండి. అయితే ఇతన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే దానికి ముందుగా మరి ఆ టైంలో ఎవరు యూదా దేశం మీద దాడి చేశారు అది కూడా ధ్యానించుకోవాలన్నమాట. దానియేలు గ్రంథం అనగానే బాబిలోనియా రాజు యూదా దేశం మీద దాడి చేసి మరి దానియేలు అతని స్నేహితులని చాలామందిని తీసుకెళ్తాడు. 3 సార్లు దాడి చేస్తారు. 3వసారి దేవాలయాన్ని తగలబెట్టేస్తాడు. దేవాలయంలో అన్ని పాత్రలు దోచుకొని పోతాడు కదా. ఇప్పుడు ఈ మక్కబీల గ్రంథంలో అలెగ్జాండర్ మహాచక్రవర్తి గ్రీస్ దేశం నుండి ఆయన ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ ఉన్నాడనమాట. ఈ అలెగ్జాండర్ ఇక్కడ కనబడతాడండి. క్రీస్తు పూర్వం 333లో ఆయన ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ యూదా దేశం మీద దాడి చేస్తాడనమాట. దాడి చేసిన తర్వాత ఆయన అప్పటికే చాలా దేశాలని జయించాడంటండి. ప్రపంచాన్నంతా జయించాడంట. ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఆయన అన్ని దేశాలని జయించి ఇంకా జయించడానికి ఏ దేశాలు లేవే అని ఏడుస్తాడంట. మన భారతదేశం మీద కూడా ఆయన దాడి చేస్తాడు కదండి. కానీ ఎప్పుడైతే యూదా దేశం మీద, దేవుని యొక్క దేశం మీద దాడి చేస్తాడో దేవుడు ఆయనకి అనారోగ్యాన్ని ఇస్తాడంటండి. అప్పటికి ఆయన వయసు 32 సంవత్సరాలు అన్నమాట. ఆ తర్వాత ఆయన మరి 32 సంవత్సరాల వయసులో మరణిస్తాడండి. క్రీస్తు పూర్వం 356లో ఆయన పుడతాడు. మరి గ్రీస్ దేశంలో వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్ అనమాట. ఫిలిప్ ఆఫ్ మాసిడోనియా. ఆ తర్వాత 336లో ఆయన రాజు అవుతాడు. 20 సంవత్సరాలకి రాజు అవుతాడు. రాజు అయిన 3 సంవత్సరాలకి యూదా దేశం మీద దాడి చేస్తాడు. అంటే ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు అన్నమాట. అంటే దాదాపు 12 సంవత్సరాలు ఆయన ఒక రాజుగా ఉండి మరి ప్రపంచాన్నంతా జయించాడంటండి. అప్పుడు ఆయనకి చాలా పొగరెక్కుతుంది అని చెప్తారనమాట. ఇక్కడ రాయబడి ఉందండి, నేను చెప్పట్లేదు. మొదటి మక్కబీల గ్రంథంలో 1వ అధ్యాయంలో 1 నుంచి 9 వరకు అలెగ్జాండర్ చక్రవర్తి గురించి, అతని 4 సైన్యాధికారుల గురించి వ్రాయబడిందండి. అతనికి చాలా పొగరెక్కేస్తుందంట. అప్పుడు మరి ఆయనకి జబ్బు చేస్తుందంటండి. జబ్బు చేసినప్పుడు అప్పటికి ఆయనకి పిల్లలు ఉండరంట. అప్పుడు ఆయనకి 4 సైన్యాధికారులు ఉంటారు. అంటే సైన్యాన్ని 4 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క గ్రూప్కి ఒక సైన్యాధికారి అనమాట. అంటే యుద్ధంలో గెలుస్తున్నారు అంటే వాళ్ళ సైన్య బలము సైన్యాధికారి అనమాట. సో ఈ 4లో టాలమీ, సెల్యూకస్ ఈ 2 చాలా ముఖ్యులండి. తర్వాత లీసిమాకస్ అండ్ క్యాసాండర్ ఈ 4 సైన్యాధికారులు. అప్పుడు ఆయన ఇంకా చనిపోవడము తథ్యము అని గ్రహించినప్పుడు తన 4 సైన్యాధికారులని పిలిచి, మీరు నమ్మకంగా నాతో పాటు మరి వాళ్ళ భార్య పిల్లల్ని విడిచిపెట్టుకొని వాళ్ళు తిరిగి ఎప్పుడు మళ్ళీ వెళ్ళలేదండి వాళ్ళ దేశానికి. మాసిడోనియా, గ్రీస్ నుంచి వస్తారా, అలా ప్రపంచమంతటా జయిస్తూనే ఉంటారు. ఇంకా వెళదాము అంటే ఉండదంట వాళ్ళకి. ఇంకా ముందుకే వెళ్తూ ఉండాలన్నమాట. ముందుకే ఒక దేశం తర్వాత ఒక దేశం. అప్పుడు ఆయనకి జబ్బు చేసినప్పుడు ఇంకా డాక్టర్స్ చెప్తారంట, మీకు నయం కావడానికి అవకాశం లేదంటే తను మరణించడం తథ్యము అని చెప్పి అప్పుడు తన 4 సైన్యాధికారులని పిలిచి తాను జయించిన సామ్రాజ్యాన్ని 4కి పంచిస్తాడంటండి, ఇంత నమ్మకంగా ఉన్నారని. అప్పుడు ఆయనకు అనారోగ్యం చేసినప్పుడు, మరి ఇదైతే ఇక్కడ బైబిల్లో లేదండి,
ఐగుప్తులో అలెగ్జాండ్రియా పట్టణాన్ని ఆయన కట్టించుకున్నాడు. అక్కడ తన భార్య ఆయనతో కాపురం చేస్తుంది. ఆయన మరణించిన తర్వాత తన కొడుకు పుడతాడంట. ఈయననేమో అలెగ్జాండర్ 3 ఆఫ్ మ్యాసిడోనియా, తన కొడుకు అలెగ్జాండర్ 4 ఆఫ్ మ్యాసిడోనియా. కానీ ఆ కొడుకు అప్పుడు పుట్టాడు కదా, ఈ నలుగురికే వస్తుందన్నమాట. ఇంకా ఈ నలుగురు చూడండి, ప్రపంచాన్ని నలుగురు పంచుకుంటే ఈ నలుగురిలో చాలా క్రూరుడు ఎవరంటే సెల్యూకస్ అన్నమాట. ఈ సెల్యూకస్కి సిరియా వస్తుందండి. ఇజ్రాయెల్ దేశం ప్రక్కనే ఉంటుంది చూడండి, సిరియా వస్తుంది. మరి ఐగుప్తు, యూదా ఈ దేశాలు టాలమీకి వస్తాయన్నమాట. సో ఈ సెల్యూకస్ చూడండి ఎంత క్రూరమైనటువంటి సైన్యాధికారులు అంటే, వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు సెల్యూకస్ తర్వాత సెల్యూకస్ 2, 3 అట్లా ఉంటుంది కదండి. ఈ ఐగుప్తుని తర్వాత యూదా దేశాన్ని కూడా సెల్యూకస్ వాళ్ళు జయిస్తారనమాట. ఆ జయించిన ఆయన పేరు ఏంటంటే ఐగుప్తుని యూదాని యాంటియోకస్ 3 అండి. తర్వాత అతని కొడుకు యాంటియోకస్ 4 రాజు అవుతాడు. అదే పేరున్నప్పుడు 3, 4 అట్లా పిలుస్తారండి. ఈయన రాజు అవుతాడు క్రీస్తు పూర్వం 175లో అనమాట. రాజు అయిన తర్వాత ఆయన చూడండి 169లో క్రీస్తు పూర్వం 169లో యూదా దేశంలో ఉన్న దేవాలయంలోనికి ఈయన ప్రవేశిస్తాడు. నెబుకద్నెజర్ ఎలా వచ్చాడు? క్రీస్తుపురం 587లో ఆయన దేవాలయంలో నుంచి అన్ని బంగారు పాత్రలన్నీ తీసుకొని వెళ్ళి దేవాలయాన్ని కాల్చేస్తాడు. అయితే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చూడండి, బాబిలోనియా సామ్రాజ్యం అంతమైపోయి పారసీకుల సామ్రాజ్యం వస్తుంది. అప్పుడు పారసీక రాజు కోరేష్ రాజు వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు యూదులు 70 సంవత్సరాల తర్వాత సెరుబ్బాబెలు, తర్వాత యెహోషువ, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో నేను చెప్పాను మీకు. తిరిగి వచ్చేటప్పుడు ఆ పాత్రలన్నీ తిరిగి ఇచ్చేస్తాడండి. ఆ నంబర్ కూడా ఎంత అంటే 5400. ఒక్క దీపస్తంభం దాన్ని కొన్ని వందల తులాలు, మనుగుల తులాలు చాలామంది దాన్ని మోస్తారనమాట. అయితే ఇప్పుడు 2వ దేవాలయం కడతారు కదా, సెరుబాబేలు, యెహోషువ వీళ్ళంతా కూడా కట్టినప్పుడు వాళ్ళు అవే తీసుకొని వస్తారు. ఏవైతే సొలొమోను రాజు చేయించాడో మరి అవే తీసుకొని వస్తారు. దేవాలయాన్ని కట్టి దేవాలయంలో వాటిని పెట్టి ఆరాధిస్తారు. ఇప్పుడు ఈ సెల్యూకస్ రాజులలో యాంటియోకస్ 4 అండి. యాంటియోకస్ ఎపిఫానెస్ అనమాట 4. ఆయన క్రీస్తుపూర్వం 169లో యెరూషలేం దేవాలయంలోనికి వచ్చేసి దేవాలయంలో ఉన్నవన్నీ దోచుకొని పోతాడనమాట. ఇంకా మళ్ళీ అవి తిరిగి రావండి. దేవాలయంలో ఇదేంటి దీపస్తంభము, ఆ తర్వాత రొట్టెల నుంచి బల్ల, ఆ తర్వాత ఇంకా చాలా అన్నమాట. ధూప కలశము, ధూపం పెట్టే పీఠము, బంగారం చాలా ఉంటుంది, అంతా దోచుకొని పోతాడు. అంతవరకు ఆయన ఆగడండి. యాంటియోకస్ ఎపిఫానస్ అంటారు ఈయనని, యాంటియోకస్ ఎపిఫానస్ 4 అని. ఎపిఫానస్ అనేది ఆయనంతటా ఆయనే తనకు తానే పేరు పెట్టుకుంటాడు. యాంటియోకస్ వాళ్ళ అమ్మ నాన్న పెట్టుంటారు. ఎపిఫానస్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే గాడ్ మేనిఫెస్ట్ అనమాట. అంటే నేనే దేవుణ్ణి, నేనే దేవుని రూపంలో ఉన్నా, నేనే దేవుణ్ణి అంటాడనమాట. అట్లా ఎంపరర్ వర్షిప్ మనం దర్శన గ్రంథంలో కూడా చూస్తామండి. డొమిషన్ చక్రవర్తి కూడా నేనే దేవుని కుమారుడను అని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటాడనమాట. సో ఈయన కూడా అట్లానే చెప్పుకుంటాడు. సైతాన్ కుమారులు దేవుని బిడ్డల్ని చంపి దేవుని బిడ్డల్ని హింసించేవాళ్ళు అనమాట. సైతాన్ పుత్రుడు ఆ స్పిరిట్ అనమాట, అంత్యక్రీస్తు స్పిరిట్. ఎంత క్రూరుడు అంటే దోచుకొని పోవడం మాత్రమే కాదండి, నెబుకద్నెజర్ ఈయనకు సరిపోడు. నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే కొంతమందిని చంపుతాడు, చంపి కొంతమందిని ఆ బాబిలోనియా ప్రవాసానికి తీసుకెళ్తాడు. అక్కడ దానియేలు అతని స్నేహితుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాడు, ప్రధానమంత్రిని చేస్తాడనమాట. ఎందుకంటే దేవుడు అంత తెలివి జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళండి. ఈయన చూడండి ఎంత క్రూరుడంటే, మీరు ఈ సైతాను పుత్రుడు అంత్యక్రీస్తు స్పిరిట్ పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే యూదుల పసిపిల్లల్ని చంపుతారండి.
ప్రపంచానికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన దేశం ఈ దేశము. మెస్సయ్య రక్షకుడు ఈ దేశంలోంచి వస్తున్నాడు. ప్రజలు రక్షణ పొందకూడదని ఎప్పుడు కూడా అబ్రహాం సంతతి మీదనే, ఆది గ్రంథం నుంచి మనం చూస్తే అబ్రహాం సంతతి మీదనే సైతాన్ కన్ను ఉంటుంది. మోషే పుట్టే సమయంలో మోషే పుట్టకూడదని మగపిల్లల్ని నైలు నదిలో వేయిస్తాడు ఫరో రాజు. అంటే అతనిలోకి వెళ్ళాడనమాట ఈ అంత్యక్రీస్తు స్పిరిట్. యాంటీ క్రైస్ట్ అంటే దేవుని పుత్రుడు క్రీస్తు ఎంత కరుణామయుడో సైతాన్ పుత్రుడు అంత క్రూరుడు అనమాట. ఒక వ్యక్తిలో క్రూరత్వం చూస్తున్నామంటే వాళ్ళలో ఈ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. ఒక వ్యక్తిలో కరుణ కనబడుతుందంటే వాళ్ళలో దేవుని యొక్క కుమారుడు. కరుణా పీఠం మీద దేవుని సన్నిధి అంటే మన హృదయం అలా ఉన్నప్పుడు కరుణామయుడైన యేసు మనలో నివసిస్తాడండి. అందుకే మనం ఎప్పుడు కరుణ కలిగి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యాంటియోకస్ ఎపిఫానస్ చెప్పానా, ఈయన ఇవి దోచుకొని పోయి సిరియాలో యాంటియోకియా క్యాపిటల్ అన్నమాట ఆ పేరు పెట్టుకుంటాడు. తర్వాత మనం పౌలు సువార్తలు అక్కడే చూస్తాం. మరి అక్కడే తర్వాత సువార్త బోధిస్తాడు పౌలు, క్రీస్తు శకం 47 ఆ ప్రాంతం నుంచి అన్నమాట. అయితే దోచుకొని పోతాడా, తర్వాత ఏం చేస్తాడు చూడండి. అందరూ కూడా ఒకే మతం, మా మతమే మీరు అనుసరించాలి, మీకు యూదా మతం అంటూ ఉండకూడదు. అలెగ్జాండర్కి ఈయనకి తేడా ఏంటంటే అలెగ్జాండర్ యొక్క ఏమనాలి ఉద్దేశమో ప్రపంచం అంతా గ్రీక్ కల్చరే ఉండాలి, అందరూ గ్రీక్ మాట్లాడాలి. దాన్ని హెలెనిజం అంటారండి, హెలెనిక్ కల్చర్, వాళ్ళ కల్చర్ ఉంది. అంతేకాని మతాన్ని ఆయన అసలు టచ్ చేయడండి. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది అని అంత మంచి మనసు ఉంటుంది ఆయనకి. అయితే యాంటియోకస్ ఏంటంటే అందరూ ఆయన ఆరాధిస్తున్న ఆ గ్రీక్ దేవతల్నే ఆరాధించాలి అని చెప్పి ఈ యెరూషలేంలో దేవాలయంలో విగ్రహాలని తీసుకొని వచ్చి పెడతాడండి. అంతవరకే కాదు, అంతటితో ఆగకుండా ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉండడానికి వీల్లేదు. మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది కదండి. ఎవరి చేతిలో ఉన్న ధర్మశాస్త్రం కనబడితే వాళ్ళని కాల్చి చంపండి. తర్వాత 3 విషయాలు ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే విశ్రాంతి దినాన్ని పాటించొద్దు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి సున్నతి చేయకూడదు. మీరు అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అబ్రహాంతో దేవుడు అంటారు, వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన జరిగిన తర్వాత ఆదికాండం 15వ అధ్యాయంలో వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన జరుగుతుంది. దేవునికి అబ్రహాంకి, దేశమంతా మీ పిల్లలకి ఇస్తాను, మీ పిల్లల ద్వారా భూలోకంలో అందరూ ఆశీర్వదించబడతారు. అంటే మెస్సయ్య ఆయన కుటుంబంలో పుడతాడు అని చెప్పి. ఆ తర్వాత అందరూ సున్నతి చేసుకోవాలి 8వ రోజని ఆదికాండం 17లో చెప్తాడనమాట. మగ పిల్లలందరూ చేసుకోవాలని. సో అప్పటి నుంచి వాళ్ళు యూదులు సున్నతి చేసుకుంటారండి. ఈ సున్నతి ఏంటంటే నాకు మీకు మధ్యలో ఈ నిబంధన జరిగింది, ఈ ఒప్పందం జరిగింది అనడానికి గుర్తు. భార్యాభర్తల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది పెళ్లిలో, ఆ పెళ్ళికి ఆ ఒప్పందానికి గుర్తు తాళిని ధరిస్తారు కదా. సో 17వ అధ్యాయంలో ఆదికాండంలో మరి అబ్రహాము తో దేవుడు చెప్తారండి, నీకు నాకు మధ్య జరిగిన ఒప్పందానికి గుర్తుగా మరి అందరికీ కూడా మగపిల్లలకి నీ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి బానిసలకి కూడా 8వ దినాన సున్నతి చేయాలని. సో అది అబ్రహాంకి దేవుడు చెప్పినారు. అప్పటి నుంచి కూడా యూదులు 8వ రోజు సున్నతి చేస్తారండి. ఇప్పుడు మనం చూడబోతున్నాము బాప్తిస్మా యోహాను పుట్టినప్పుడు కూడా 8వ రోజు సున్నతి చేస్తారు యేసు ప్రభు. కానీ అయితే ఇంకా నిర్గమకాండంలో దేవుడు 20వ అధ్యాయంలో మరి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత నిర్గమకాండం 31:13 వస్తే అక్కడ ఏమంటారంటే మీరందరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి. విశ్రాంతి దినము మీకు నాకు జరిగినటువంటి ఒప్పందానికి గుర్తు. మీరు విశ్రాంతి దినం పాటించినన్ని రోజులు నేను మీకు తండ్రి, మీరు నాకు పిల్లలని. కనుక దేవునితో ఈ ప్రజలకి జరిగిన నిబంధన బ్రేక్ అయిపోతే ఇంకా వాళ్ళు మెస్సయ్య ఎట్లా పుడతాడు, ఇంకా వాళ్ళకి దేవుడు చేసిన ఆ నిబంధన బ్రేక్ అయిపోతుంది. కనుక చూడండి ఎలాంటి రూల్స్ పెడతాడంటే
మీరు సున్నతి చేయొద్దు, మీ పిల్లలకి విశ్రాంతి దినం పాటించొద్దు, ధర్మశాస్త్రంలో చెప్పినవి ఏవి పాటించొద్దు, ఇంకా ధర్మమే లేదనమాట, అంత అధర్మమే, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. 2 తెస్సలోనిక 2లో కూడా అదే కదా, పాప పురుషుడు, అంత్యక్రీస్తుని పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఏ చట్టాలు లేవండి, ఎట్లయినా జీవించవచ్చు, నాకు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. అలా మనం ఇప్పట్లో చూస్తున్నాను చూడండి. అలా అన్నమాట. ఎంత భయంకరం అంటే, ఏ పిల్లలకి సున్నతి చేయించారో ఏం ఆజ్ఞ చేస్తాడంటే యాంటియోకస్, సున్నతి చేసిన ప్రతి బిడ్డని చంపండి, 8 రోజుల బిడ్డల్ని చంపిస్తాడు. ఇంకా యెరూషలేము అంతా రక్తసిక్తమైపోతుంది. ఏ తల్లులు చేయించారో వాళ్ళని కూడా చంపి ఆ పసిపిల్లల తలల్ని తల్లుల మెడకు కట్టిస్తాడు. ఇంకా యెరూషలేము అంతా పసిపిల్లల రక్తం. ఆ తర్వాత తల్లులు మరణాలు, చనిపోయిన తల్లుల మెడకి పిల్లలుని కట్టి, అంటే ఊహించుకుంటుంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంకా ధర్మశాస్త్రాన్ని కాల్చేస్తాడనమాట. ఇవి చేసిన తర్వాత అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, రాజు చెప్పినట్లే, ఆయన చెప్పినట్లే ఆరాధిద్దాము అని చెప్పి ఆరాధిస్తారండి. ఇంకా కానీ దేవుని కొరకు నిలబడిన ప్రజలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ కాదు, ఇక్కడైతే మనం ఉండలేమని అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన చేస్తూ దేవుని కొరకు బ్రతుకుతారు, ఆస్తులన్నీ విడిచిపెట్టారన్నమాట. అప్పుడు యెరూషలేంలో నివసిస్తున్నటువంటి యాజకుడు మత్తతియ హృదయం అగ్నితో మండుతుందండి, ఏలియాలాగా. అతనికి 5 కుమారులు ఉంటారనమాట. ఈయన యెరూషలేంలోనే యాజకుడు, దేవాలయంలో యాజకత్వం చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ దేవాలయంలోనికి విగ్రహాల్ని తీసుకొస్తాడో, పందులని బలిగా అర్పిస్తాడు, పంది మాంసం తినమని బలవంతం చేస్తాడు. యూదులు అస్సలు తినరండి, వాళ్ళకి అది నిషిద్ధం అన్నమాట. పసిపిల్లల్ని చంపుతున్నాడు, తల్లులను చంపుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని కాల్చేస్తున్నాడు. ఎవరి చేతిలో కనబడితే వాళ్ళని ధర్మశాస్త్రాన్ని కాల్చాలి, మనుషుల్ని చంపాలి. ఇంకా దేవాలయంలో అలా జరుగుతూ, అంతేకాకుండా వీళ్ళు సిరియా నుంచి వచ్చి కొంతమంది దుష్టులని యెరూషలేంలో దావీదు నగరంలో ఒక దుర్గాన్ని కట్టించి ఆ దుష్టులు అక్కడ తింటూ త్రాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది యూదులు కూడా వాళ్ళతో చేరిపోతారు. అప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద బహుమానాలు అన్నమాట, అధికారము, బహుమతులు వస్తాయి. ఇంకా అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, యెరూషలేంని విడిచిపెట్టి మోదేని వెళ్తాడనమాట. వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు, రాజు అన్ని చోట్లకు పంపిస్తాడు కదా యూదాలో, ఈ మోదన్కి కూడా వస్తారనమాట. వచ్చి అక్కడ కూడా బలిపీఠాన్ని కట్టి వాళ్ళ దేవతలను అక్కడ పెట్టి ఆరాధించమని. అప్పుడు ఆ మోదెన్లో ఈయన యాజకుడు పెద్ద ఆయన అని తెలిసి వాళ్ళు అంటారు, ఆ రాజు అధికారులు, అయ్యా నువ్వే కదా అందరికంటే పెద్ద మనిషివి, కనుక నీవు ముందు విగ్రహాన్ని ఆరాధించావు అనుకో, రాజు చెప్పినట్లు, అప్పుడు నీకు రాజమిత్రుడు అనే బిరుదిచ్చి చాలా బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు అని చెప్తే, అప్పుడు ఈయనకి ఎంత రోషం వస్తుందంటే, వీళ్ళందరూ కూడా అన్యజాతి ప్రజలందరూ మీలో కలిసిపోయి మీరు చెప్పినట్లు చేస్తారేమో, ఎవ్వరు కలిసినా కలవకపోయినా నేను మాత్రము నా దేవుణ్ణి, నా ధర్మశాస్త్రాన్ని విడనాడేది ఉండదు, నేను నా కుమారులు ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తాము అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి యూదుడు వెళ్ళి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు బలిపీఠం దగ్గర ఆయనకి ఎంత రోషం వస్తుందంటే ఆ యూదుడిని కూడా చంపేస్తాడనమాట. ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరెవరు అక్కడ ఆరాధన చేయడానికి వస్తారో వాళ్ళని కూడా చంపేస్తాడు, అంత రోషం వస్తుందన్నమాట. అప్పుడు చెప్తాడు, ఎవరు నా వైపు వస్తారో రండి అని. ఆయన 5 కొడుకులు ఇంకా చాలామంది కూడా వచ్చేస్తారండి. అంటే చాలామంది అంటే అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది, కానీ దేవుని కొరకు ఎవరు నిలబడతారు, మనం పోరాటం చేద్దామని చెప్తాడనమాట. చెప్పి వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూ ఆ యూదా దేశం అంతా తిరుగుతూ, మీరు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకండి, విశ్రాంతి దినాన్ని పాటించండి, ఆ తర్వాత పిల్లలకి సున్నతి చేయించండి అని 1 సంవత్సరం పాటు ఆయన అలా పోరాటం చేస్తాడు. ఆయన 5 కొడుకులు, తర్వాత ఆయనతో పాటు మరి చాలామంది నిలబడతారనమాట. తర్వాత ఆయన చనిపోయేటప్పుడు తన కొడుకులకి చివరి మాటలు చెప్తాడండి.
ఏదో నానా ఇప్పుడు దుర్మార్గుల అధికారంలోకి వచ్చారు, గర్వాత్ముల అధికారంలోకి వచ్చారు, దేవుణ్ణి దూషించే సమయం ఇది, మీరు ప్రభు కొరకు నిలబడండి. అబ్రహాంని పరీక్షకి గురి చేసినప్పుడు అబ్రహాం ఎలా నిలబడ్డాడు, ఆ తర్వాత దావీదు ఎలా నిలబడ్డాడు, యెహోషువ ఎలా నిలబడ్డాడు దేవుని కొరకు, మీరు కూడా దానియేలు ఎలా నిలబడ్డాడు, దానియేలు స్నేహితులు ఎలా నిలబడ్డారు, అగ్నిగుండంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు, కానీ వాళ్ళు కూడా ప్రతిమల్ని ఆరాధించలేదు. మన పెద్దల రక్తం మనలో ఉంది, దావీదు రక్తం. మీరు మీ ప్రాణాలకు ఒగ్గి ధర్మశాస్త్రాన్ని, మన ఈ విశ్వాసాన్ని కాపాడండి. మన విశ్వాసం కొరకు ప్రాణాలు అర్పించడం అది ముఖ్యం, కానీ మనం జీవించడం ముఖ్యం కాదు. ఇంత ఘోరాలు జరుగుతుంటే మనం చేతులు ముడుచుకుంటూ కూర్చుంటామా? ప్రాణం పోని మన దేశం కొరకు, దేవుని కొరకు పోరాటం చేద్దామని మత్తాతీయ మరణిస్తాడండి. ఆ తర్వాత అతని 5 కుమారులు ఎలా యుద్ధం చేసి మరి మళ్ళా తిరిగి విశ్వాసాన్ని కాపాడుకుంటారో రేపు ధ్యానించుకుందాము. ఇంకా ముఖ్య అంశాలు నేను చదువుతాను, మీరు తప్పకుండా రాసుకోవాలి, లేకపోతే మీకు ఈ గ్రంథం అర్థం కాదండి. మక్కబీయుల గ్రంథము, దేవుడు నాటిన నీతి వృక్షంలో మత్తాతీయ యాజకుడు. వాక్య భాగం మక్కబీయుల మొదటి గ్రంథము 1-2 అధ్యాయాలు. పాత నిబంధనలో చివరి గ్రంథములు మక్కబీయ గ్రంథములు. క్రీస్తు పూర్వం 166 నుండి 63 వరకు మక్కబీయ కుటుంబం యూదాను పాలిస్తుంది. యూదులు సిరియా రాజుల వలన వేదహింసలకు గురి అయిన కాలంన మక్కబీయుల కుటుంబం వారిని రక్షించిన తీరును ఈ గ్రంథం వివరిస్తుంది. నెహెమియా గ్రంథం చివరిలో మలాకి ప్రవచిస్తాడు. నెహెమియా గ్రంథం తర్వాత మక్కబీయుల గ్రంథాలు జరుగుతాయి. దానియేలు రాజు కళని వివరించుట, 4 మృగముల దర్శనం. క్రీస్తు పూర్వం 333లో గ్రీక్ రాజు అలెగ్జాండరు యూదా దేశాన్ని జయిస్తాడు. 23లో అలెగ్జాండర్ మరణిస్తాడు. అలెగ్జాండర్ 4 సైన్యాధిపతులు టాలమీ, సెల్యూకస్, కెసాండర్, లిసిమాకస్. 23 నుంచి 198 వరకు టాలమీలు పరిపాలిస్తారు. 198 నుంచి 166 వరకు సెల్యూకస్లు అంటే సిరియా రాజులు పాలిస్తారు. 166 నుంచి 63 వరకు యూదా మక్కబీయులు పరిపాలిస్తారు. క్రీస్తు పూర్వం 63 నుండి క్రీస్తు శకం 324 వరకు రోమీయులు పరిపాలిస్తారు. క్రీస్తు శకం 37 నుండి 4 వరకు హెరోదు మహారాజు రోమీల తరఫున పాలిస్తాడు. మత్తయి 2:1 మనం చూడొచ్చు. మత్తాతీయ యాజకుడు, అతనికి 5 కుమారులు. క్రీస్తు పూర్వం 167లో మత్తాతీయ పరిశుద్ధ యుద్ధంను ప్రారంభించుట, 166లో మత్తాతీయ మరణము, అతని కుమారులకు తుది సందేశము. ఇక్కడ చూడండి, ఈ మక్కబీయుల గ్రంథము అలెగ్జాండర్ చక్రవర్తి యూదా దేశం మీద దాడి చేయుటతో ప్రారంభమవుతుందండి. క్రీస్తు పూర్వం 333. అయితే అది అర్థం కావాలి అంటే ముందుగా దానియేలు రాజుకు వచ్చిన కళని వివరిస్తాడండి. దానియేలు 2వ అధ్యాయంలో రాజుకి ఒక కళ వస్తుంది, నెబుకద్నెజర్ రాజుకు అన్నమాట. ఆ కళలో ఆయన ఈ ప్రతిమని చూస్తాడనమాట. అప్పుడు ఈ కళని దానియేలు వివరిస్తాడండి. బాబిలోనియాలో క్రీస్తుపురం 600 అప్పుడు అనమాట. చూడండి, ఈ ప్రతిమ ఎలా ఉంటుందంటే దీని తల బంగారంతో ఉంటుంది, తర్వాత చెస్ట్ వచ్చేసి వెండి, తర్వాత క్రింద భాగం వచ్చేసి కంచు, కాళ్ళు వచ్చేసి ఇనుము, తర్వాత పాదాలేమో ఇనుము బంకమట్టి. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేద్దాము. ఇలా వివరించిన తర్వాత ఏమంటాడంటే ఈ బంగారు తల ఏంటంటే మీరే మహారాజా, బాబిలోనియా సామ్రాజ్యం అన్నమాట. బంగారంలాగా ఉంటుంది. ఆ తర్వాత మీ తర్వాత వచ్చే సామ్రాజ్యము మిడో పర్షియా అంటే మాదీయ పారసిక రాజులు, కొరేష్ రాజు వాళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళ పరిపాలన వెండిలాగా ఉంటుంది అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ పారసిక దేశం కూడా పతనం అవుతుంది, పారసిక సామ్రాజ్యము. వాళ్ళ పాలన తర్వాత గ్రీకు రాజుల పాలన అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట. వాళ్ళ పాలన వస్తుంది, అది కంచులాగా ఉంటుంది.
వాళ్ళ పరిపాలన తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. అంటే యేసుప్రభు పుట్టే నాటికండి. వాళ్ళ పరిపాలనని ఇక్కడ ఇనుముతో పోలుస్తారండి. తర్వాత ఇవేంటంటే ఇనుము బంకమట్టి, అంటే 10 రాజ్యాలు, కొన్ని బలంగా కొన్ని బలహీనంగా, తర్వాత ఒక పెద్ద రాయి వచ్చి ఈ ప్రతిమని పొడి పొడి చేసి పరిపాలిస్తుందంటే యేసు రాజు అన్నమాట. ఇది 2వ అధ్యాయంలో వచ్చినటువంటి కళ అండి. ఇప్పుడు 7వ అధ్యాయంలో వచ్చిన కళ ఒకసారి చూద్దాము. ఆ జంతువులని ఒకసారి చూద్దామండి. ఈ దర్శనం ఏంటంటే 4 మృగముల దర్శనం అన్నమాట. సముద్రంలో నుంచి 4 మృగాలు బయటికి రావడాన్ని దానియేలు చూస్తాడండి 7వ అధ్యాయంలో అన్నమాట. అప్పుడు మొదటి మృగం ఎలా ఉంది అంటే సింహం లాగా ఉందన్నమాట. సముద్రంలోంచి మృగాలు వచ్చాయంటే ఇవి నిజానికి దయ్యపు శక్తులండి, పాతాళం నుంచి వస్తాయి సైతాన్ రాజ్యంలో. ఈ మృగాలు, ఈ దయ్యాలు ఈ రాజులలో ప్రవేశించి ప్రజల్ని చంపుతూ ఉంటాయన్నమాట. బాబిలోనియా రాజు ఎట్లా చంపుతాడండి యవనస్తులని, దేవాలయంలోనే చంపుతాడు. అంటే ఇవి రాజుల్లోనికి ప్రవేశించి ఆ మృగాల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళలో ప్రవేశించినటువంటి దయ్యపు శక్తులు అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి. తర్వాత పారసిక రాజు ఇక్కడ ఏం చూస్తాడంటే ఎలుగుబంటిని చూస్తున్నాడండి. ఎలుగుబంటి లక్షణాలు, ఈ దయ్యం ఆ పారసిక రాజుల్లోనికి ప్రవేశించి వాళ్ళు ఈ విధంగా ప్రజల్ని హింసించారు అని. తర్వాత గ్రీకు రాజు అన్నమాట. ఈ గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్. చిరుతపులి, పైన 4 రెక్కలు, అంటే 4 సైన్యాధికారులు అన్నమాట. చిరుతపులి లక్షణాలు ఏంటో అలాంటి లక్షణాలే అలెగ్జాండర్ ద గ్రేట్ కలిగి ఉన్నాడు. అంటే ఈ అంధకార శక్తి సాతాను రాజ్యానికి చెందిన ఈ దయ్యం ప్రవేశించినప్పుడు ఇలా అన్ని దేశాలు, ప్రపంచ దేశాల్లో ప్రజల్ని చంపుతూ చేయించాడనమాట. ఆ తర్వాత రోమా ప్రభుత్వం, ఈ రోమా చక్రవర్తులు క్రూరులు కదండి, నీరో చక్రవర్తి కానీ వీళ్ళు. ఆ దయ్యం ఎట్లా ఉందంటే భయంకరంగా ఉందంట. 10 కొమ్ములు, అంటే అంత బలం. అది నుజ్జు నుజ్జు చేస్తుందంట ప్రజల్ని, అలా అన్నమాట అది. సో ఇవి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. అయితే ఈ గ్రీక్ సామ్రాజ్యానికి రోమా సామ్రాజ్యానికి మధ్యలో మక్కబీయులు పరిపాలిస్తారండి ఒక 100 సంవత్సరాల పాటు, క్రీస్తుపూర్వం 166 నుంచి 63 వరకు అన్నమాట. ఇప్పుడు దానియేలు మేకపోతు దర్శనం కూడా చూద్దామండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా దానియేలు పొటేలు మేకపోతు 2 దర్శనాలు చూస్తాడండి. అయితే నేను మేకపోతు గురించి చెప్తాను, అలెగ్జాండర్ గురించి. ఎందుకంటే ఆ అలెగ్జాండరు తర్వాత రోమా పరిపాలన దానియేలు వివరించినటువంటి ఆ ప్రతిమలో 2 రాజ్యాలు మక్కబీల గ్రంథంలోనే మనం చూస్తాం అన్నమాట. దానియేలు ఏం చూస్తాడంటే ఒక మేకపోతుని చూస్తాడండి. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట. ఆయన తల మీద ఒక పెద్ద కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ము ఇప్పుడు ఇక్కడ ఇందులో లేదు, ఈ పిక్చర్లో పెద్దది. తర్వాత 4 కొమ్ములు ఉంటాయన్నమాట. ఈ 4 కొమ్ములు ఏంటంటే 4 సైన్యాధిపతులు అన్నమాట. అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఆయన 4 సైన్యాధికారులు ఈ ఆయన జయించిన సామ్రాజ్యాన్ని పంచుకుంటారండి. ఈయననే పంచిస్తాడు. ఆ 4 పేరే సెల్యూకస్, టాలమీ, లీసిమాకస్ అండ్ కెసాండర్ అన్నమాట. ఈ సెల్యూకస్లకే సిరియా వస్తుందండి. ఈ సెల్యూకస్ అనే కొమ్మ, ఈ సెల్యూకస్ సైన్యాధికారుల నుంచి పాపపు మొలక పుట్టినట్లుగా యాంటీయోకస్ ఎపిఫానస్ IV పుట్టి యూదులని హింసిస్తాడనమాట. అదే మక్కబీల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. సిరియా రాజులు ప్రభా యూదులను హింసిస్తున్నప్పుడు మత్తాతియా అతని 5 కుమారులు ఏ విధంగా వాళ్ళని ప్రతిఘటించి ప్రభా దేవుని కొరకు, మీ కొరకు, ధర్మశాస్త్రం కొరకు వాళ్ళ ప్రాణాలకి తెగించి పోరాడారు. అలా మీ రాజ్యం పట్ల మాకు కూడా దాహాన్ని దయచేయండి. మీ కొరకు జీవించడానికి, మరణించడానికి మాకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా హృదయాల్ని అగ్నితో రగిలించండి.
యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తాతియ అతని కుమారులు దేవుని కొరకు ఎంత దాహాన్ని కలిగి ఉండి ఎలా విశ్వాసాన్ని నిలిపారో అలాంటి అగ్ని దేవుడు మనకు కూడా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.